పని చేయడం మన వంతు, ఫలితం అనేది దాని వంతు. అంటే మనం చేసేటటువంటి పనులు మనము చేస్తూ ఉంటే మనం చేసిన పనిని బట్టి దానికి ఫలితం అనేది వస్తుంది. అప్పుడు ఆ ఫలితాన్ని మనం ఎదురు చూడవచ్చు. అయితే దాంట్లో మనం ఎంత శ్రద్ధతో, ఎంత ప్రయత్నంతో ఆ పని చేశామన్నది ముఖ్యం. శ్రద్ధ అనేది చేసే పనిని బట్టి, ఆ ప్రయత్నాన్ని బట్టి ఆ ఫలితం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ఇప్పుడు మనము గీత ద్వారా మనం తెలుసుకున్నాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అంటే శ్రద్ధ వల్లనే జ్ఞానం అనేది దొరుకుతుంది, లభిస్తుంది. ఆ శ్రద్ధ వల్లనే ఎట్లయితే జ్ఞానం వస్తుందో అదేవిధంగా ఆ శ్రద్ధ వల్లనే మన ప్రయత్నం చేస్తూ ఉంటే మనం అనుకున్నటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆ పనిలో ఆ విజయం అనేది దొరుకుతుంది. ఏదో ఇది రెడీమేడ్గా దొరికేది వస్తువు కాదు ఇది. కాబట్టి మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం, అదేవిధంగా ఒక ప్రయత్నం రావాలి అంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి, ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. కొన్నిసార్లు ఫెయిల్యూర్ అంటే కాకుండా కూడా అవుతుంటాయి. ఇవన్నీ ఏవచ్చినా వీటన్నిటినీ మనము ఎప్పటికప్పుడు వాటిని తొలగించుకుంటూ, అడ్డాలన్నిటినీ అంటే ఏవైతే మనకు అడ్డొస్తున్నాయో వాటిని అన్నిటినీ తొలగించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ దానికి మనం చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో దానికి సక్సెస్, ప్రతిఫలం అనేది వస్తూ ఉంది. ఇది ఎక్కడైనా సరే ఇది అదే విధంగా జరుగుతుంది. కానీ మనం అనుకున్న వెంటనే ఈ ఏదైతే ఉందో అది ఫలితం అనేది వెంబడే రాదు.